నమస్తే అండి. మీ పేరు? లతీఫ్ షేక్ లతీఫ్ సాబ్. ఓకే. ఏం చేస్తారు? బైక్ మెకానిక్. ఓకే సార్. గతంలో కేసీఆర్ పాలనకి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది? చాలా తేడా ఉన్నది. గతంలో కేసీఆర్ పాలన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన తెలంగాణ కోసం నిలబడి సాధించిండు. వివిధ రకాల ఇది కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, రైతులకు ఇన్సూరెన్స్ సెక్షన్ అటువంటివి కానీ, గ్రామాలల్లో ప్రగతి పదంలో చాలా పనులు చేసిండు. కానీ ఈయన 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఈ 10 నెలల కాలంలో ఇదే 420 అబద్ధాలు ఆడుకుంటా ఇదే రేపు తెల్లారితే ఇదే టింగ్ అని రైతు భరోసా పడతాయి అని చెప్పి అటువంటి కూడా తీర టైంకి ఇలా ఇదే బ్యాంకులు బంద్ నైట్ 12 తర్వాత పడతాయని ఇలాంటి బురిడి మాటలు కొట్టించి బురిడి వ్యవహారాలు చేసుకుంటా కాలం పబ్బం గడుపుతాడు. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు ముందుకు పోయినటువంటి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ తోటి ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన 10 నెలలల్లో మళ్ళీ 10 సంవత్సరాలు వెనకపోయినంత అటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. కాబట్టి ఈ కాంగ్రెస్ పాలనను ఇదే అందరూ యాక్సెప్ట్ చేస్తలేరు. ఇప్పటికే 10 నెలలలోనే చాలా వ్యతిరేకత వచ్చింది.